సార్ కొలస్సి 2:2లో నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అన్నాడు. అయితే ఇక్కడ సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, అదే అది లేకపోవడమే భావదారిద్ర్యం. ఈ గ్రహింపు అనేది, అండర్స్టాండింగ్ అనేది మనోభావాల్లోనే కదా ఉండేది, మనస్సులోనే ఉంటుందిగా. సో మానసిక దారిద్ర్యము, మానసిక దివాళా కోరుతనం ఏంటంటే క్రీస్తును గూర్చిన సంపూర్ణ జ్ఞానం లేకపోవడం, అంటే సమాచారాన్ని సేకరించుకోకపోవడం, సేకరించి దాన్ని అన్వయించుకోవడం. రెండు చోట్ల అన్వయించాలి. క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని, క్రీస్తును పోలిన వ్యక్తిత్వం మనకు వచ్చిన తర్వాత దాన్ని కూడా దేవునితో మనకున్న ఆ ఆత్మ సంబంధమైనటువంటి చుట్టరికము, సహవాసము, ఆయనతో మనం కలిసి చేసే యాత్ర, అక్కడ కూడా క్రీస్తు వ్యక్తిత్వాన్ని మనం అప్లై చేయాలి. మరి ఈ భూమి మీద ఇంకా ఉన్నాము, దేవుని ఎరుగని సమాజం మధ్యలో ఉన్నాము గనక ఇక్కడ సామాజిక బంధాలు, చుట్టరికాలు, సహవాసం, సామాజిక బాధ్యతలు ఇక్కడ కూడా మనం అన్వయించాలి. రెండు దిక్కుల భావదారిద్ర్యం ఉన్నవాడు అక్కడ ఫెయిల్ అవుతాడు, ఇక్కడ ఫెయిల్ అవుతాడు. ఓకే, వీళ్ళకు పరలోకములో ఉన్న స్టేటస్ ఏంటి? అక్కడ అనామకులుగా ఉంటారు, అంటే గుర్తింపు లేనటువంటి వ్యక్తి. అంతే అంతే, గుర్తింపు లేని వ్యక్తులు వాళ్ళంతట వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా ఎప్పటికీ మళ్ళీ వాళ్ళు చచ్చిపోరు, ఆకలి దప్పికలు ఉండవు. వాళ్ళకున్న లిమిటెడ్ దాంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళతో ఎవరికి పని లేదు, వాళ్ళకి వీళ్ళతో పని లేదు. వాళ్ళు ఏదో అందరిలో ఒకరుగా ఉంటారు తప్ప ప్రముఖ స్థానాలు వాళ్ళకు ఉండవు. ఓకే సార్. సార్, అభిషేకం పొంది ఆత్మలను పట్టే జాలరులుగా చాలామంది ఎందుకు మారలేకపోతున్నారు? అన్నిటికీ ఇదే జవాబు. రక్షణ పొందితే చాలు అని అనుకోకుండా, రక్షణ పొందిన నాడు సుదీర్ఘమైన యాత్ర, సంపూర్ణ సిద్ధిలోనికి, క్రీస్తు పోలికలోనికి, క్రీస్తుకు సాటి అయిన సమానమైన పురుషత్వం నాకు రావాలి అని ఎఫెసీ 4:11 నెరవేరాలి నాలో, ఆయనకు సాటి అయిన సహాయంగా నేను ఉండాలి అని ఆ దాహము లేకుండా ఉన్నవాళ్ళు ఇక వాళ్ళు ఇంకా దేవుని కొరకు ఉపయోగపడాలని ఎందుకు అనుకుంటారు? దేవునికి నేను ఏదో రీతిగా ఉపయోగపడాలనుకుంటే సువార్త చెప్పాలి, 4 ఆత్మలు తేవాలి, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది ఏంటంటే అల్ప సంతోషులుగా ఆధ్యాత్మిక విషయాల్లో ఉండడమే వాళ్ళు చేస్తున్న తప్పు. భౌతిక విషయాల్లో అల్ప సంతోషులుగా ఉండాలి. అన్నవస్త్రములు కలిగిన దానితో తృప్తి కలిగి ఉందాము అన్నాడు పౌలు. అది భౌతిక సంబంధంగానే తీసుకోవాలి అంతే. కానీ మరి ఆత్మ సంబంధంగా ఆ భక్తుడు ఏమంటాడు? నేను ఇదివరకే గెలిచినని అయినను, ఇదివరకే పట్టుకుంటునని అనుకోవడం లేదు, కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితును దాన్ని పట్టుకోవాలని గురువు వద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. అక్కడేమో ఆయనకు అత్యాశ, చేసింది చాలదు, ఇంకా సేవ చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా పరిగెత్తాలి. కానీ భౌతికంగా మాత్రం ఏదో ఒక అంగి ఉంటే చాలు, ఈ అంగి ఉతికేస్తే వేసుకోవడానికి ఇంకో అంగి ఉంటే చాలు, అంతేగాని నాకు బీరువాల కొద్ది, గదుల కొద్ది, పెద్ద పెద్ద రాజవస్త్రాలు నాకెందుకు నాయన, ఏదో నా కడుపుకు పట్టడం అంత ఉంటే చాలు. మితానుభవుడు పౌలు. అయితే ఈ రోజుల్లో పౌలుకు రివర్స్ తయారైంది క్రైస్తవ జనాంగం. అనేక మంది భక్త శ్రేష్ఠులు ఉన్నారు, నేను పోయి వాళ్ళ కాళ్ళు ఒత్తడానికి కూడా నేను తగను అనుకున్నంత గొప్ప భక్తులు ఉన్నారు భూమి మీద, నాకు తెలుసు వాళ్ళు. అయితే అట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. కానీ అధిక శాతం ఎలాగ తయారయ్యారంటే ఈ లోక సంబంధంగానేమో వీళ్లకు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, ఆత్మ సంబంధంగా మాత్రం ఒక రక్షణ వస్తే తృప్తి, అంతే. ఇంకా నాకు ఇంకేం అక్కర్లేదు, నేను నరకానికి వెళ్ళను, పరలోకానికి వెళ్తానని నిర్ధారణ ఒకటే నాకు చాలు. ఇంకా పరిశుద్ధాత్మ శక్తి వద్దు, వాక్యంలోని లోతైన విషయాలు గ్రహింపక్కర్లేదు, నేను 4 ఆత్మలు సంపాదించేది అక్కర్లేదు, బలా నమ్మకమైన మంచి దాసుడు అనే ప్రశంస బహుమానం నాకు అక్కర్లేదు.
జీవ కిరీటం అక్కర్లేదు, నీతి కిరీటం అక్కర్లేదు, సింహాసనం అక్కర్లేదు. నరకంలో పడి ఫ్రై కాకుండా నువ్వు పరలోకంలో ఉంటే చాలుగా, ఫుట్పాత్ అయినా చాలు అనుకునే వాళ్ళు అధిక శాతం ఉన్నారు. ఓకే. వాళ్ళు ఏంటంటే ఆత్మ సంబంధంగా అల్ప సంతోషులు, కొంచెం ఉంటే చాలని. లోక సంబంధంగా అత్యాశపరులు, ఎన్ని బంగాళాలున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, బంగారం ఉన్నా, ఇంకా కావాలి. ఇక్కడేమో అత్యాశ, ఆత్మీయ సంగతుల్లోనేమో కొంచెం ఉంటే గొప్ప సంతృప్తి. పౌలు రివర్స్ దీనికి. ఆత్మీయంగా ఎంత ఉన్నా సరిపోదు ఆయనకు, ఇంకా నాకు దేవునితో అనుభవాలు కావాలి. భౌతికంగా ఏదో ఒక 2 అంగీలు, కాస్త అంత అన్నం ఉంటే చాలంటాడు పౌలు. కాబట్టి మనం పౌలు యొక్క మాదిరిని అనుసరించాలి. భౌతికంగా కొంచెం ఉంటే చాలు, ఆత్మ సంబంధంగా ఎడతెగని దాహము కలిగి మనం ఉండాలి. అది ఉన్నవాడు ఆటోమేటిక్గా లైన్లో పడతాడు, ఆత్మల సంపాదకుడు అవుతాడు, మనుషులు బట్టే జాలిరవుతాడు, రాను రాను క్రీస్తు పోలికగా మారిపోతాడు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.